ఏర్పడిన తుఫాను ప్రభావంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. వరి పంట చేతికొస్తున్న సమయంలో తుఫాను ప్రభావం ఏ విధంగా ఉంటుందోనని రైతులు కలవరపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 70,000 హెక్టార్లలో వరి పంట సాగు చేయగా ఇప్పటికే 40,000 హెక్టార్లలో వరి కోతలు పూర్తయ్యాయి. 30,000 హెక్టార్లలో వరి కోతలు పూర్తి కావాల్సి ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజుబాబు అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇంకా వరి కోతలు పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు. సుమారుగా 30,000 హెక్టార్లలో వరి కోతలు పూర్తి కావాల్సి ఉంది అధికారుల అంచనా ప్రకారం. అయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తాయని రైతులు భయాందోళన చెందుతున్నారు. అంటే ఇప్పటికీ కొన్ని చోట్ల వరి కోతలు పూర్తయి, కొన్ని చోట్ల వరి కోతలు పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. తుఫాను ప్రభావంతో వర్షాలు పడితే పంట కోతలకు పూర్తిగాని పొలాలు మునిగిపోతాయి. ధాన్యం అమ్ముకోలేదు, ధాన్యం ఆరబోసుకుంటున్నామని కూడా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ పంట పొలాలకు సంబంధించి వరి ధాన్యాన్ని ఆరబెట్టుకున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. తుఫాను ప్రభావంతో ధాన్యాన్ని జాగ్రత్త చేసుకుంటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో వర్షాలు వస్తాయి అనే భయాందోళనతో రైతన్నలు దిగాలు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడ రైతులు కూడా మనం ఉన్నారు. ఇక్కడ కొంతమంది రైతులు వాళ్ళతో కూడా మనం మాట్లాడి వాళ్ళ పంట వరి కోత పూర్తయిందా లేదా ఏంటి పరిస్థితి అనేది కూడా మనం వాళ్ళతో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ మీ ప్రాంతంలో వరి కోతలు పూర్తయిపోయినండి. ఒక 60 ఎకరాల లోపు ధర, అందులో నేను ఒక 3 ఎకరాలు అంటే ఇప్పుడు తుఫాను ప్రభావం ఉంది, వర్షాలు పడి గురించి కొద్దంతా మాకు మనసు బాగాలేదండి. ఈ తుఫాను కూడా దాటింది అనుకోండి, అందరూ సుఖపడతామండి. ఇప్పుడు ఇక్కడ వచ్చాక 60 ఎకరాల చిల్లరలో ఉండిపోయినాయండి లేత వడ్లు. దాని పంట ఇప్పుడు తుఫాను గాలికి అవి రాలిపోతున్నాయండి. ఇంకా మాకు కోయాలంటే ఒక వారం 10 రోజులు పడుతుందండి అవి ఆ చేలు. దాని గురించి మేము బాధపడతాం. ఈ తుఫాను గట్టెక్కాలని. మీరు ఎన్ని ఎకరాల్లో వరి పండించారు? 10 ఎకరాలండి. ఇప్పుడు కోత పూర్తయిందా? కోత ఇంకా పూర్తి అవ్వలేదు. ఇంకా 3 ఎకరాలు చేను ఉండిపోయింది సార్ మాది. గాలి నేపథ్యంలో గింజలు కూడా రాలిపోవడం జరుగుతున్నాయి సార్. ఇంకా 60 ఎకరాల కట్టాలి. ఇంకా పంట ఉంది సార్, కోయవలసిన పంట తుఫాను నేపథ్యంలో ఉంటుంది సార్. 3 ఎకరాల్లో కోసాను ఉన్న దాని అంతా అలా ఉండిపోయిందండి. మన ఎండబెట్టి రాశులు చేసి అలా వదిలేసామండి. ఇప్పుడు వేద్దాం అనుకుంటున్నాండి. పైన చూస్తే తుఫానండి. ఇప్పుడు దాకా బాగుందండి. ఇప్పుడు ఇలా ఉందండి, మాకు భయం కింద ఉందండి. మీరు ఎన్ని ఎకరాల్లో? 5 ఎకరాలు ఉడుతుంది సార్. 3 ఎకరాలు అయిపోయింది, ఇంకా 2 ఎకరాలు ఉందండి. గాలికి పడిపోయింది చేయను. అంటే ఇప్పుడు తుఫాను ప్రభావంతో ఈ రోజు చూడొచ్చు బలమైన ఎదురుగాలు వేస్తున్నాయి, వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఎలా ఉంది మీ పరిస్థితి? కొంచెం భయంగా ఉందండి. ఏం జరుగుతుందని భయంగా ఉందండి. వర్షం పడుతుందని చేసేది ఏమి లేదండి. పంట నష్టపోతామండి. రైతులు అన్ని రకాల దెబ్బేయండి. మాతోటి పాటు ఇంకా చిన్న సన్నకారులు చాలా మంది రైతులు ఉన్నారండి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు అవ్వాలండి. ఇంకా 2 ఎకరాల పొలం ఉందండి, కొయ్యాలండి. వేళ రేపు వస్తూ ఉంటున్నారు మిషన్ అండి, కోసుకుంటూ వస్తున్నారండి. ధాన్యం కూడా ఆడతలేదు. 2 రోజులు వాతావరణం సరిగ్గా లేకండి, గింజలు కూడా రాలిపోతామండి. చేతికి 3 ఎకరాల్లో అమ్మేసామండి. గిట్టుబాటు ధర బాగుంది, డబ్బులు కూడా పడుతున్నాయండి. ఇబ్బంది లేదండి. మరి తుఫాన్ ఉంది ఇప్పుడు బంగాళాఖాతంలో, మీకు ఏమన్నా ఇబ్బంది అంటే ఇంకా 2-3 రోజులు అంటే అందరూ రైతులందరూ ఎక్కేస్తారండి. ఇంకా ఒక 10% ఉంటారు సార్. ఇంకా అందరూ 100కి 80% ఒడ్డు అయిపోరు, 10% ఉంటారు. ఇవాళ రేపు వాతావరణం బాగుంటే అందరూ ఒడ్డు ఎక్కేస్తారు సార్. ఈ సంవత్సరం ఖరీఫ్ బాగానే దాని డబ్బులు కూడా బియ్యపడిపోయింది సార్. మన జగన్ ప్రభుత్వం మీద అప్పుడు 20 రోజులు పడేది, ఇప్పుడు 24 గంటలు పడిపోతున్నాయి. అన్నీ పడిపోతున్నాయి. మీకు బ్రోకర్లు కానీ ఎవరన్నా? బ్రోకర్లు అంటే మామూలు పెట్టుబడి దాని అది మామూలు అండి. మనకి ఎన్ని డబ్బులు గిట్టుబాటు ధర లభిస్తుంది వస్తుంది. ప్రస్తుతం అయితే కనుక బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో రైతన్నలు అయితే కనుక ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే దాదాపు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 70,000 హెక్టార్లో వరి సాగు చేస్తే 40,000 హెక్టార్లో వరి కోతలు పూర్తయ్యాయి. మరో 30,000 హెక్టార్లో వరి కోతలు పూర్తి కావాల్సి ఉంది. వరి కోతలు పూర్తయిన రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు. ఒకవేళ బంగాళాఖాతంలో తుఫాను ప్రభావంతో కనుక వర్షాలు పడితే కనుక పంట నీట మునుగుతుంది, నష్టపోతామనేది రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అయితే కనుక రైతన్నలు ఇప్పటి వరకు ఖరీఫ్ సీజన్ లో వాతావరణం అనుకూలించడం, ఆ పంట దిగుబడి ఉన్నప్పటికీ కూడా, పంటలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ కూడా, వరి పంట విషయంలో ఇప్పుడు తుఫాను ప్రభావంతో ఒకవేళ వర్షాలు కనుక పడితే నష్టపోతామని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఇది బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రైతన్నలు ఆందోళన చెందుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ABN ఆంధ్రజ్యోతి.